చెప్పొచ్చు. ఆబ్వియస్లీ చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ డే ఈజ్ ఫర్ సెలబ్రేషన్స్ బికాజ్ ఇట్స్ మదర్స్ డే అండ్ ఆబ్వియస్లీ ప్లానింగ్స్ ఉంటాయి, సర్ప్రైజెస్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, బాండింగ్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే ఈరోజు నేను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే, కానీ ఇప్పుడు మీకు చెప్పడం కరెక్ట్ కాదు. బట్ స్టిల్ నేను కొన్ని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఈరోజు ఇంకా కొన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను అమ్మ కోసం అని చెప్పి. సో అవి ఏం తీసుకున్నాను, ఏం తీసుకోబోతున్నాను, అవన్నీ అమ్మకి ఎలా ఇస్తాను, ఇచ్చినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో అవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, చెప్పాను కదా కొన్ని ఆల్రెడీ తీసేసుకున్నాను, బట్ కొన్ని ఇంకా తీసుకోవాలి అనుకుంటున్నాను. అవి తీసుకోవడానికి మనం ఆబ్వియస్లీ ఇంట్లో కూర్చుంటే వచ్చి మన ఒళ్ళో పడిపోవు కదా. మనం బయటికి వెళ్ళి చూసి తిరిగి, నేను నా గురించి మీ అందరికీ తెలుసు, చాలా పెక్యులర్గా ఉంటాయి కాబట్టి నాకు నచ్చేదాకా తిరిగి వెతికి తీసుకొని రావాలి. సో అవన్నీ చేయాలంటే ముందు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఇంకొకటి తెలుసా అమ్మ, ఈరోజు పక్కన పెట్టేస్తే ఇన్ఫ్లుయెన్సర్గా, యాక్టర్గా, లేకపోతే నాట్ జస్ట్ బట్ ప్రతి ఒక్కరు బయట పొల్యూషన్, డర్ట్, డస్ట్, ఇంప్యూరిటీస్ అమ్మ, వీటన్నిటి వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి స్కిన్ అనేది చాలా 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 దారుణంగా తయారైపోయి వీటన్నిటి రిజల్ట్స్గా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇది ఐ గెస్ నేను కొత్తగా మీకు చెప్పేదేం కాదు, ఎందుకంటే నేనే పర్సనల్గా నా టీనేజ్ నుంచి యూస్ చేస్తున్నాను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. నేనే టీన్స్ నుంచి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను అంటే నమ్మండి, నాకు అంత ఇష్టం ఈ బ్రాండ్. నాకు తెలిసి నేను మాత్రమే కాదు, ఇండియాలో మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ట్రస్టెడ్ ఫేస్ వాష్ ఏస్ హిమాలయాస్ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, లేకపోతే మన డైలీ రొటీన్స్ వల్ల వచ్చే పింపుల్స్ని అండ్ స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటినీ క్లెన్స్ చేసేస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ 100% న్యాచురలీ డిరైవ్డ్ నీమ్ అనేది ఒక పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. ఇంట్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇది ఫస్ట్ వాష్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇందులో మనకి స్కిన్ ఫ్రెండ్లీ పేచ్ ఉండడం వల్ల మన స్కిన్ పైన జెంటల్గా యాక్ట్ చేస్తుంది అండ్ పింపుల్స్ పైన మాత్రం టఫ్గా. అండ్ ఇది మనకి సో ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ కూడా. సో మీకు కూడా పింపుల్ ఫ్రీ హెల్దీ క్లియర్ స్కిన్ కావాలి అని అంటే ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ట్రై చేయండి. ఎందుకంటే ఇది క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్. నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేసేస్తున్నాను. మీకు కూడా ఒక ట్రస్టెడ్ బ్రాండ్ కావాలి అంటే ఇది యూస్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయాస్ అఫీషియల్ వెబ్సైట్లో దొరికేస్తుంది. ఆ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు కూడా వెళ్ళి యూస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను కాబట్టి షాపింగ్ నేను ఎక్కువ వ్లాగ్ చూపించదలుచుకోలేదు, అక్కడ పైన చూపిస్తాను. ఎందుకంటే షాపింగ్ వ్లాగ్ అయిపోతుంది, ఇది మదర్స్ డే వ్లాగ్ కాకుండా. కాబట్టి అసలు ఎక్కడికి వెళ్తానో చూడండి, పదండి. ఏం చేస్తున్నారండి? ఇప్పటికి ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏది అని చూడాలి. ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ నచ్చలేదా? దొరకలేదు, అంతకుముందు ఉండేది, ఇప్పుడు ఇంకో స్టోర్లో వెతుకుతాం. అంటే ఆబ్వియస్లీ నాకు కావాలి అనుకున్నది దొరకాలంటే మినిమం అప్పటికప్పుడు వెళ్తే ఎక్కడ దొరకదు, ముందు ఆర్డర్ ఇస్తుంది తప్ప. సో ఇప్పుడు కావాలి కాబట్టి వెళ్ళి వెతకడమే తప్పదు. ప్లాన్ చేద్దాం, తీసుకెళ్తాం సరే, కానీ ఎలా ఏం చేద్దాం? నేను ఒకటి అనుకున్నా. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఒక్కొక్క ప్లేస్లో పెట్టి అమ్మ దగ్గరే సంథింగ్ అక్కడ చూడు, లేకపోతే కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి చూసావా, అలాగే ఇంటర్ కనెక్టింగ్ లాగా వన్ బై వన్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. తర్వాత ఇప్పుడు మార్నింగ్ అనిపించింది, ఈరోజు మార్నింగ్ అనిపించింది, మేఘం బాగా అలా చేస్తుంటాడు కదా, వాడు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు కదా, వై నాట్ మనం ఒక్కొక్కసారి ఒకటి తీసుకెళ్ళి ఇచ్చి, తర్వాత నువ్వు ఒకసారి అమ్ముకోవచ్చు ఇచ్చి, తర్వాత
ఒక్కొక్కరు 1 by 1 అలాగా మనం అందరం ఒకటి ఇచ్చిన తర్వాత ఊరికొరికి మేకం తీసుకొచ్చి ఇస్తూ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. Solitaire diamond ring. We don't have diamond, huh? We have ఓకే, ఇప్పుడు ఏంటి అంటే పరిస్థితి ఆల్రెడీ 6 దాటేసిందండి. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. సో మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి. అమ్మ అనింది, పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నావు, పని పడలేదు నీకు, ఈరోజు ఇంత పని పెట్టుకొని బయటికి వెళ్ళాలి కదా, ఇంత టైం అయింది ఎక్కడున్నారని చెప్పి ఫోన్ చేసి అడిగిందనమాట. సో హడావుడిగా వచ్చాం, కానీ ఇప్పుడు ఇది ప్యాక్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఏమన్నానంటే, మీరు అక్కడే ఉండండి, మేఘన్ అమ్మ దగ్గరే ఉన్నాడు కదా, అక్కడే ఉండండి, నేను కొంచెం షూట్ చేసేది ఉంది, ఒక 15 minutes టైం పడుతుంది, నాకు షూట్ అయిన తర్వాత మీరు రెడీ అయి ఉండండి, అప్పుడు రండి ఇక్కడికి బయలుదేరదామని చెప్పా. సో ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు ప్యాక్ చేసి అమ్మకి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు దాకా చేసిన షాపింగ్ అంతా, ఇది కవర్స్. సో ఇప్పుడు ఇవి ప్యాక్ చేయాలి. ఎంత నీట్గా చేస్తానో తెలియదు, ఎందుకంటే టెన్షన్ ఉంది ఆమె ఎక్కడ వస్తుందో అని చెప్పి. డోర్ కూడా పైన లాక్ చేశాను, కానీ వచ్చినప్పుడు బయటే ఉంటే మేము డోర్ తీయకపోతే తెలిసిపోతుంది కదా, అందుకని కొంచెంసేపు మా మేఘన్ ఇంకొంచెంసేపు విసిగించి మా అమ్మని ఇంకొంచెం లేట్గా తీసుకొని వస్తే చాలు, నాకు ప్రశాంతంగా నేను రెడీ తర్వాత అవ్వచ్చు, కానీ ఇవి ఆవిడ వచ్చేలోపు సెట్ చేసేయచ్చు అని. సో మీకు ఫస్ట్ చూపించలేదు కదా ఏంటి అని, మళ్ళీ అమ్మ వచ్చిన తర్వాత కుదురుతుందో లేదో అని చెప్పి చూపిస్తున్నాను. దీస్ ఆర్ బ్యాంగిల్స్. నాకు ఇవి ఎప్పటి నుంచో నచ్చాయి, తీసుకోవాలి అనుకున్నాను. సో ఫైనలీ ఇప్పుడు కుదిరింది తీసుకోవడానికి. దీంతో పాటు వి గాట్ కొంచెం పెద్ద సైజ్ కూడా తీసుకున్నాను అనమాట. 2 బ్యాంగిల్స్ లాగా యూజ్ చేయొచ్చు, అండ్ 4 బ్యాంగిల్స్ లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పి అవి తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకొకటి ఒక బ్యాంగిల్స్ తీసి చూపిస్తాను. ఇలా మన డైమండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి గ్యాప్స్ ఉన్నాయి కావాలని అనింది అమ్మ, అందుకని ఇలా తీసుకున్నాను. నియర్ బై ఉంటే అది వేసుకుంటే ఒక క్లస్టర్ లాగా ఉంది, కానీ లుక్ రాలేదు అని అనింది. సో అందుకని ఇలా తీసుకున్నాను. సో ఫస్ట్ ఇంకా ఉన్నాయి ఈ ప్రస్తుతానికి ఇవి, తర్వాత ఒక 1 by 1 ప్యాక్ చేస్తూ చూపిస్తా, మళ్ళీ టైం సరిపోదు కదా. ఇంట్లో ఉన్న ప్లాస్టర్స్ తోటి అడ్జస్ట్ అయితే ఇలాగే ఉంటుంది. ఈసారన్నా అట్లీస్ట్ అప్డేట్ అయ్యి కొంచెం ఈజీగా అయిపోయేది తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఒక వాచ్. అమ్మకి యాక్చువల్లీ గోల్డ్ వాచ్ తీసుకోవాలి, నేను తీసుకోవాలని చెప్పాను కదా, తీసుకున్న దగ్గర నుంచి అనుకుంటుందంట. సో ఆవిడ అనింది, కానీ వస్తావా షాపింగ్కి అని అడిగింది. నేను ఎందుకు వెళ్తాను, ఆవిడ కొంటానంటే. సో ఇప్పుడు ఈరోజు మేము తీసుకున్న వాచ్ ఇది గెస్ కలెక్షన్. చాలా నచ్చింది నాకు. ఒక వాచ్ చూసిన వెంటనే నచ్చింది అంటే దిస్ వన్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్, అంత బాగా అనిపించింది. సో ఇది ప్రైస్ ఆబ్వియస్లీ గెస్ కలెక్షన్ అంటే అందరికీ బాగా కాస్ట్లీ అని తెలుసు, బట్ ఇంకొక స్పెషల్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇది నేను కాదు, బన్నీ గారు అమ్మ కోసం తీసుకున్నారనమాట. సో ఇది వాడి గిఫ్ట్ అమ్మకి, కానీ అన్నీ మనమే కాబట్టి, యూనివర్సల్ కాబట్టి మనమే ప్యాకింగ్, మనమే అన్నీ మీకు చూపించడం చెప్పడం కాబట్టి నేనే చూపించేస్తున్నాను అందరి గిఫ్ట్స్ కూడా. సో ఇదొకటి, దీనికి ఇది వచ్చేద్దాం.
అండ్ ఇంకొక వాచ్ నేను తీసుకున్నదేమో ఇది. ఆల్రెడీ ఒక గోల్డెన్ అడిగింది కానీ గోల్డ్ ఒకటి తీసేసుకున్నాం కదా, స్ట్రాప్లో చూద్దామని చెప్పి. మా అమ్మ ఫోన్ చెప్పమ్మా. లేదు ఒక్క 10 minutes అమ్మా. సరే సరే, ఒక 10 minutesలో అయిపోతుందిలే మాది. ఓకే ఎక్కడున్నాం? అయితే బన్నీ అమ్మ అడిగింది, అమ్మ తీసుకోవాలనుకుందని చెప్పేసి గోల్డెన్ వాచ్ తీసుకున్నాడు కదా. ఐ మీన్ గోల్డెన్ అంటే రియల్ గోల్డ్ కాదు, గోల్డ్ కలర్ చైన్ వాచ్ తీసుకున్నాడు కదా. నేను స్ట్రాప్ చూద్దాము అని చెప్పేసి, అమ్మ నేను పుట్టకముందు, పుట్టిన తర్వాత దుర్గా కూడా పుట్టిన తర్వాత వరకు కూడా షీ యూస్ టు వేర్ వాచెస్. ఒక హ్యాండ్కి ఇటు సైడ్ పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకునేది. కానీ మేము పెద్ద అయిన తర్వాతే మరి మా కోసం సెల్ఫిష్గా ఆలోచించి పాప ఆవిడ గురించి ఏం ఆలోచించలేదు. అందుకని సరే స్ట్రాప్ రెగ్యులర్ అదేమో ఎప్పుడైనా అకేషనల్గా ఉంటుంది, ఇది స్ట్రాప్ అదేమో రెగ్యులర్గా వాడడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. దిస్ ఇస్ మై సెలెక్షన్. అడిగాను మామూలుగా క్యాజువల్గా, ఎందుకు చైనా తీసుకోవాలి, స్ట్రాప్ పెట్టుకోవచ్చు కదా అంటే, పెట్టుకుంటాను దానిదేముంది అని అనింది. కానీ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎంత తిట్టించుకుంటామనేది అదే సెకండరీ. మనం ఎన్ని విషయాల్లో తిట్టించుకోలేదేమో, ఆఫ్టర్ ఆల్ ఈ విషయంలో తిట్టించుకుంటే తప్పేముంది. సో అసలు ఫస్ట్ చూసిన తర్వాత ఏం రియాక్ట్ అయ్యిద్దని చూడాలి. సో ఇది నేను సెలెక్ట్ చేసిన వాచ్. ఓకే ప్యాకింగ్ చేసేద్దాం ఇప్పుడు. సో 1 by 1 అన్నాను కదా, మళ్ళీ అమ్మ వచ్చిన తర్వాత ఆవిడ ఎమోషన్స్ తెలిసిందే కదా, ఆ ఫ్లోలో మళ్ళీ మీకు చూపించడానికి కుదరదేమో అని చెప్పేసి ముందే చూపిస్తున్నాను. నౌ సో ఇంకొకటి పెద్ద కవర్లో ఏమున్నాయని చెప్తా అన్నాను కదా, ఈ బ్యాగ్ ఒకటి, టోట్ బ్యాగ్ తీసుకున్నాము ఒకటి. అంటే ఎక్కువ ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు షీ క్యారీస్ చాలా పేపర్స్ ఉన్నాయి లేకపోతే డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఈ సైజ్ బ్యాగ్, అంతకుముందు దీనికంటే కొంచెం పెద్దగానే ఉంటుంది కదా, కానీ లోపల ఇరుగ్గా ఉండింది, అది తీసుకెళ్తుంది. అందుకని అది తీసుకున్నాము. అండ్ ఇఫ్ అట్ ఆల్ జస్ట్ చిన్న ఫోన్, పర్స్, వాలెట్ లాంటివి తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఈ బ్యాగ్ ప్రిట్టీగా అనిపించింది. ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట, ఫుల్ లెంత్ స్ట్రాప్ కూడా ఉంది. ఇది చాలా క్యూట్ అండ్ ప్రిట్టీగా అనిపించింది. అండ్ ఆల్సో బ్లాక్ కదా, యూనివర్సల్ అన్ని అవుట్ఫిట్స్ పైకి, ఐ మీన్ అన్ని కలర్ శారీస్ పైకి వేసుకున్నా సెట్ అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ మేము డ్రెస్సెస్ వేసుకోమని చెప్తాం, ఆవిడ వేసుకోరు. ఒకవేళ డ్రెస్సెస్ వేసుకున్నా వాటిపైకే సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఇది చిన్న వాలెట్ తీసుకున్నాము, జస్ట్ లైక్ ఇందులో ఫోన్ పడుతుంది అంటే అమ్మది చిన్న ఫోనే కదా, ఫోన్ పడుతుంది కదా అనేసి ఇది తీసుకున్నాము, దిస్ వన్. సో ఫైనలీ ఇవి మా గిఫ్ట్స్ ఈ మదర్స్ డేకి. బేసిక్గా అప్పుడే ఇద్దాం అనుకున్నామండి, ఎప్పుడు 1 month బ్యాక్ ఏదో వీటిలో ఏదో ఒకసారి తీసుకున్నప్పుడే చూసినప్పుడు అనుకున్నాం, లైక్ అమ్మగారే ఇది బాగుంటుంది కదా తీసుకొని వెళ్దామా అంటే బన్నీ అన్నాడు, అరే 1 month నెక్స్ట్ మంత్ ఎలాగో మదర్స్ డే ఉంది కదా, సరే ఒక పని చేద్దాం అప్పుడు సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఈ రోజు కోసం అని స్పెషల్గా తీసుకునేది కాదు. ఆవిడకి బాగుంటుందని అప్పుడు అనుకున్నా కూడా అప్పుడే కొన్నవి కూడా ఇంట్లోనే పెట్టున్నాం అనమాట, ఇవ్వకుండా ఈరోజు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. సో అప్పుడు కొన్నవి ఈరోజు కొన్నవి అన్నీ కలిపి ఇప్పుడు అమ్మకి ఇవ్వబోతున్నాం ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. నాకు తెలిసి ఈ ప్లానింగ్ 1 month అని 1.5 month 1 month పైన నుంచి ప్లాన్ చేస్తున్నాం ఈ రోజు కోసం. సో రాత్రి పడుకునేటప్పుడు కూడా అనిపించింది, రేపు పొద్దున్న లేవాలి, ఇది ప్లాన్, ఇలా చేయాలి అలా చేయాలి, ఇన్ని ఉన్నాయి, ఇది చేయాలి అది చేయాలని చాలా అనుకున్నాం అనమాట. సో అంత వెయిట్ చేసాం ఈ రోజు కోసం. ఓకే మాట్లాడింది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి కొంచెం నేను కేక్ తీసుకొచ్చాను కానీ బయట పెట్టేసా, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు కనీసం. ఇప్పుడు కొంచెం ఇవన్నీ కనిపించకుండా దాచిపెట్టేసి నేను కొంచెం వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, ఎందుకంటే చెప్పాను కదా మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అని. దానికి ఫ్రెష్ అవ్వాలి, రెడీ అవ్వాలి. ఆవిడ ఏ స్టేజ్లో ఉందో తెలీదు, ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. టెన్షన్ ఓకే ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చేసరికి కేక్ రెడీ చేసి పెట్టాలి. ఓకే అరే ఎంతో టైం పట్టదు, జస్ట్ జ్యువెలరీ వేసుకోవడానికి మాత్రమే. నో 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 సీజర్ ఎక్కడ పెట్టేసానే.
ఉంది. జరిగింది కేక్. సో ఇప్పుడు వన్స్ డోర్ బయటికి రాగానే ఇది ఇచ్చేద్దాం పదండి. మా రెడీయా? టైం పడుతుందంట మేము. అదే కదా, వాడు ఉంచుకుంటాడంట. మన ఇద్దరం వెళ్ళేసి రావచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ టైం లాగా. కమల్ మార్చుకుంటున్నా. హ్యాపీ మదర్స్ డే మా. లవ్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి దా మేఘీ. ఓ డ్రెస్ వేసుకోలేదు, వాడు డైపర్ పైన ఉన్నాడు. సో నో కమెంట్స్ ప్లీజ్. అమ్మకి మమ్మీకి ఏం కావాలి మేఘా? ఏం కావాలి నీకు? వాడికి అది వద్దు. ఇప్పుడు ఆ కేక్ చూసాడు. నైఫ్ తీసుకున్నాడు, నైఫ్ ఉంది, దా కట్ చేద్దాం. సో టెన్షన్గా ఇందా నుంచి టైం లేదనుకుంటూ అనుకున్నా. కూర్చో, కట్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ. కమ్ కమ్ మేఘీ. అలా కాదు, డ్రెస్ వేసుకోవాలి. ఇప్పుడు అయ్యగారు రే దా ఇక్కడ కమ్, ఇక్కడ స్టాండ్. ఇలాగా అమ్మమ్మ పట్టుకో. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద విమెన్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి జనరేషన్ ముందుకు వెళ్తుంది అంటే జస్ట్ అమ్మ లాంటి వాళ్ళ వల్లే. అందుకే ఇది అమ్మమ్మ. హ్యాపీ మదర్స్ డే. నువ్వు అమ్మమ్మకి గివ్. అమ్మమ్మ గివ్. మిగి అమ్మమ్మ గివ్. మాట్లాడుతుంటా మీరిద్దరు తింటున్నారు, మరి నేను తింటా. అది ఎవరికి? అంతా బాగానే ఉంది, నాకు మాత్రం పట్టట్లేదు వీళ్ళు. నాన్న కట్ చేసి ఉంచాలి, తిను. ఎలా ఉంది? సూపర్ సూపర్ చెప్పు మేఘీ, సూపర్ చెప్పు. అమ్మమ్మ గివ్, అమ్మమ్మ గివ్, అమ్మమ్మ గివ్. అరే అమ్మ ఒకసారి రా, వీడు పిలుస్తుంటే వెళ్ళిపోయావు. మరి వాడు ఇవ్వబోయాడు నీకు ఇది. ఇది అమ్మమ్మ గివ్ మేఘీ. ఎందుకు ఎందుకు ప్లాన్ ఫ్లాప్ అయిందబ్బా. మేఘీ ఇది అమ్మమ్మ గివ్ కదా, గుడ్ బాయ్. అమ్మమ్మకి గివ్. అమ్మమ్మ కిసి ఇచ్చి అమ్మమ్మకి గివ్. కిసి ఎవరిస్తారు మరి? మేఘీ. వాడికి ఆ కేక్లోనే ఉన్నాడు, ఆ కేక్ నుంచి బయటికి రావట్లేదు. వీళ్ళిద్దరికి బ్యాంగిల్ సంబంధం. ఎవరిదిరా? ఎవరికి ఇస్తున్నారు? అమ్మమ్మది అది బ్యాంగిల్. ఏమైంది? నచ్చలేదా? నచ్చాయి మరి. ఏమ్మా? ఏం లేదు, అయితే ఏడుస్తున్నాడు మేఘన, ఏడుస్తున్నాడు. అరే సరే ఇది కూడా ఇవ్వమని అన్నాడు మేఘన. తీసుకుంటే కదా తెలుస్తుంది. నువ్వు కూర్చో, రిలాక్స్డ్గా ఓపెన్ చేయి. ఏమైంది వాడికి? దా దా నీ కేక్ కటింగ్. సరే దా. మెగన్ ఎవరైనా కేక్ కట్ చేయలేదని ఏడుస్తారా? మెగన్ తినిపించలేదని ఇచ్చింది అయితే. అమ్మ ఓపెన్ చేయి, నువ్వు ఎలా ఉందో చెప్పు. ఎందుకు చూస్తున్నావు? భయపడితే భయపడతాం అనుకుంటున్నావే.
చెప్పు. బ్యాంగిల్స్ నీకు ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్నావు కదా, అందుకని ఇవి చేసా. వేసుకొని చూడు, వేసుకోకుండా ఎలా తెలుస్తుంది? అన్నీ ఒకటే చేతికి వేసుకుంటారమ్మా ఎవరైనా? జోక్ చేస్తున్నావు మరి. చెప్పాడు. మరి ఇంతమందిని భరిస్తున్నప్పుడు ఎన్ని గిఫ్ట్లు కూడా వస్తాయి కదమ్మా. సైజ్ ఓకేనా? ఏ మేఘన్ ఆడుకోవడానికి చాలా బ్యాంగిల్స్ వచ్చాయి. ఆహా, అయ్యో, ఓపెన్ చెయ్యి. ఇద్దా, మనం వెళ్దాం. దానా చిట్టి తల్లే, అమ్మమ్మ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి కూడా కష్టపడుతుంది. ఏంటో ఓపెనింగ్కి ఎవరైనా కష్టపడతారా మేఘన్? పర్లే, ఉందని మర్చిపోయి చెప్పు. మైక్ పెట్టుకోవడం కూడా రాదు, మనుషుల్ని మాత్రం డీల్ చేసేస్తావు మమ్మల్ని అందరినీ. సరే కానీ ఆ షాప్లో ఉన్న బ్యాంగిల్స్ అన్ని నాకే తెచ్చా. అందుకే బ్యాంగిల్స్ మాత్రమే కాదు, మేఘన్ కూడా ఇంకోటి ఏదో తీసుకొచ్చాడు. ఏంటి మేఘా? అది అమ్మమ్మకి. ఇది చూడు, మనం బ్యాంగిల్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. వీడి మైక్ చూసాడు, ఇంకా అయిపోయింది. అంతేనా? ఆహా, అమ్మమ్మకి సరిగ్గా గివ్. అది నువ్వు సరిగ్గా ఇవ్వలేదు. అది కాదు, అది సరిగ్గా గివ్. సరే వద్దులేద్దా. వాళ్ళకి నచ్చిందా? ఇది అమ్మమ్మకి గివ్ అని గో. ఇది అమ్మమ్మకి గివ్. అమ్మమ్మ వీడు కరెక్ట్. నాకు తెలియదు, నేను ముందు చెప్పా. వాడు వదిలేస్తున్నాడు ఇక్కడికి వచ్చేసరికి. అక్కడ బాగా ఎన్ని గిఫ్ట్లు మేఘన్? ఎన్ని గిఫ్ట్లు? ఇన్ని గిఫ్ట్స్, ఇన్ని గిఫ్ట్స్ కావాలి అమ్మమ్మకి. సరే, కేక్ కేక్ తినాలనేమో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చెయ్యండి పాటు చేసుకుంటున్నావు అప్పుడే. ఏం పాటు? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మళ్ళీ ఏంటి వైషు? అరే చూడు, అన్ని గిఫ్ట్. నీకు అన్నీ యూజ్ అయ్యేవేమ్మా. నీకు యూజ్ అవ్వకపోతే నువ్వు తిడతావు, ఇంకా ప్రతిసారి చండుతావు అని చెప్పి యూజ్ అయ్యేవే తీసుకున్నాము. ఇది టోట్ బ్యాగ్ అంటారు. అది బయటికి వెళ్ళినప్పుడు మేఘన్ వాటర్ బాటిల్, డైపర్స్, టిష్యూస్, స్నాక్స్. వైషు అబ్బా వేడిగా ఉంది, సరిపోవట్లేదు గాలి. మేఘన్ నువ్వు కూడా కూర్చోవచ్చు దీంట్లో కదా. వాడు అప్పుడప్పుడు అటు ఇటు వేసుకొని తిరగడానికి కూడా సరిపోతుంది. అంటే మేఘన్ అన్ని బయటికి తీసుకెళ్ళమని బ్యాగ్ ఇచ్చా. అలా అనుకుంటే ఇంకేం చెప్తాం? చెప్పు. ఏ మేఘన్ వస్తున్నా, ఒక్క నిమిషం. ఇంకేంటి బన్నీ? ఇప్పుడు ఏం పగలగొడతా ఒక్కొక్కరికి? ఇప్పుడు లాస్ట్ చూడు, ఓపెన్ చేసి చూడు. ఏంటి వయసు అన్ని ఇన్ని తీసుకొస్తారు ఎవరైనా? అంటే అలా అయిపోయింది అంతే. ఈ కవర్ లేదు, ఇంకేం లేదు, బాక్సే. అసలైన టెన్షన్. ఏంటి మేఘన్, నువ్వన్నా చెప్పాలి కదా. నువ్వు ఓపెన్ చేయి, నేను కూడా చూస్తాను. నేను ఇప్పుడు నువ్వు చెప్పాలి కదా మేఘన్. నేను ఇప్పుడు దాకా చూడలేదమ్మా. ఓపెన్ చేయి చూద్దాం. నువ్వు చెప్పలేదు కదా. మైక్ కావాలా నీకు? కాదు, ఇప్పుడు వాచ్ చూస్తున్నాడు. వావ్ చెప్పు. కాదు, ఆ కేకే కావాలి. నువ్వు స్ట్రాప్ అడిగాను కదా, స్ట్రాప్ పెట్టుకుంటావా అని అడిగితే అని ఆలోచించావు కదా, అందుకని అది తీసుకున్నా. బాగుంది. ఎప్పుడో చాలా రోజుల నుంచి అనుకున్నాను, అందుకే నాకు తెలుసు. ఐ నో, చాలా రోజుల నుంచి. ట్రై చేయాలా ఉంది చెప్పు. నాకు గాజులు, వాచ్లు అన్నీ నువ్వే పెట్టు. నువ్వు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటావు కదా. నిన్న బాగుంది, నిజంగా బాగుంది. మా
ఎలా ఉంటుందా అని ఎన్ని ఆలోచించాం తెలుసా తీసుకునేటప్పుడు. మళ్ళీ నువ్వు స్ట్రాప్ అంటే ఏమంటావు, పెద్దగా అయిందా స్ట్రాప్, సన్నగా అయితే బాగుంటుందా, లావ్ అవుతుందా, ఎన్ని ఆలోచించాం. కానీ బాగుంది. నాకు సంబంధం విజయ్, నాకు సంబంధం లేదు, అది వాడు తీసుకున్నది. అది మిగిలిన వారిని వైశ్య కలెక్షన్ హ్యాపీ మదర్స్ డే. నేను శబాష్ చెప్పినట్టు చెప్తున్నా హ్యాపీ మదర్స్ డే అంటే కూర్చోను ఒక నిమిషం. ఏంటి ఇది నా గిఫ్ట్లు ఈరోజు అసలు నాకు అర్థం కావట్లేదు. ఊరికే మమ్మ టైం పాస్ కోసం అని చెప్పి. యాక్చువల్లీ ఈరోజు ఇంకేదైనా ట్రై చేద్దామని వెళ్ళాము, బట్ అంత నచ్చలే, అందుకని ఇక్కడి వరకు అయ్యాయి. నీకే ఇది అది వాడికి నువ్వు ఇవ్వ, వాడు పెట్టుకోడు అంటే చూడు. ఒక వాచ్ అడిగితే సరే, వాడు ఒక వాచ్ కొనిచ్చాడు, నేను ఇంకొక వాచ్ కొనిచ్చాను. ఇది పెట్టుకో ఇప్పుడు ఈరోజు. దానన్న ఓమైంది చెప్పు. ఇది నువ్వు అమ్మమ్మ వాచ్ చెప్పు ఎలా ఉంది చెప్పు. నువ్వు పెట్టుకో మేఘన్ ఇటు చూడు. ఏంటది మూతేనా? సో ఇప్పుడు మ్యారేజ్కి ఏది రెడీ అవ్వాలి అని ఆలోచిస్తుంది. ఇందాక ఏదో అంటున్నావు సూపర్ అని. కేక్ సూపరా చెప్పు. చిన్న చేసుకున్నా. బొకే ఇస్తాం మమ్మీకి పట్టుకో, మమ్మీకి బొకే ఇవ్వాలి, పట్టుకో. ఇది ఏదో పొలిటికల్ పార్టీస్ లేకపోతే ఏమంటారు అఫీషియల్ మీట్స్కి గ్రీట్ చేయడానికి వచ్చినట్టు నాకు ఈ బొకేలు ఏంటి? ఒక్క పువ్వు ఇస్తే సరిపోతుంది కదా. మేఘీ తోట మొత్తం ఎందుకురా నాకు? వాడు ఇచ్చినప్పుడు తీసుకో మమ్మీ. సరే బాబు ఏం చేస్తున్నా? ఓకే, మమ్మీకి హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. మేఘీ ఇది ఫ్లవర్స్ తెలుసా నీకు? అమ్మకి లేదు, సారీ, వాడు కేక్ కట్ చేయాలి. దానా కేక్ కట్ చేద్దా. ఈ బర్త్డే పార్టీస్ సాంగ్స్ చూసి పిల్లలు చెడిపోయారండి. ఓమైంది హ్యాపీ బర్త్డే రే. వాడు హట్టాడు ఇందాక నేను వస్తే కేక్ ఇవ్వలేదు, అందుకే చాలా ఫీల్ అయినట్టున్నాడు. దా అమ్మ మేఘన్, ఇది మేఘన్, ఇది మమ్మది. క్లాప్ 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 అందరూ. ఇది చిట్టి మేఘన్కి. ఏ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. తల్లులందరూ గొప్పవాళ్ళు కాబట్టి నువ్వు కూడా గొప్పదాన్ని. యూనివర్సల్ జనరలైజ్డ్ డైలాగ్ వద్దు ప్లీజ్. సో మొత్తానికి ఈరోజు ఇలా అయిపోయింది. మేము ఇప్పుడు లేట్ అయింది ఆల్రెడీ, పాపం మా మ్యారేజ్ లేట్ అయిపోతుంది కదా. సో ఫాస్ట్గా వెళ్ళేసి వస్తాము. అండ్ అమ్మ అలా రెడీ అవుతున్నారు, నేను ఇలా రెడీ అయ్యాను, మా వాడు ఇలా రెడీ అయ్యాడు. సో మై మదర్స్ డే సూపర్. ఇక్కడికి వచ్చి చెప్పు సూపర్ చెప్పు. నాకు కేక్ నాకు మై మదర్స్ డే సూపర్, కానీ వాడు ఇక్కడ కెమెరా ముందు వచ్చి చెప్పట్లేదు. సో మీకు కూడా మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఈ ఒక్క రోజు మాత్రమే కాదు, ఎవ్రీడే మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే మీకు ఏం చాలా తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బా వైష్ణవి, బాయ్ బాయ్, బయటకు వెళ్ళేసి వస్తాం.